దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 35వ వచనం. నిర్ణయ కాలము ఇంకా రాలేదు గనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును అన్న మాట ఎప్పుడైనా ఆలోచించారా? పవిత్రపరచుటకును ఒక మాట చెప్తానండి. నువ్వు ఏ ఇబ్బంది పడే పని లేదు. యేసు ప్రభువు దగ్గరికి రాగానే నీకు కుప్పలు కుప్పలు వస్తాయి, కోట్లు కోట్లు వస్తాయి. నీ సుడి తిరిగిద్ది. నీకు మామూలుగా ఉండదు. అసలు నీకు డబ్బులు వస్తాయి, మామూలుగా ఉండదు. పండగే పండగ. పరలోకం వచ్చిద్ది, భూమి మీద కూడా నరకం కూడా వచ్చిద్ది. ఇక రోజు నీకు పండగే అని చెప్తే అందరూ ఎగురుకుంటూ వస్తారు. నేను వస్తాను. అందులో మంచి సరుకు ఉంటుంది, మురికి సరుకు కూడా ఉంటుంది. దేవుడి కోసం త్యాగం చేసే సరుకు ఉంటుంది. అవసరమైతే నిలువున దేవునికి హ్యాండ్ ఇచ్చి జంప్ అయ్యే సరుకు కూడా ఉంటుంది. అందులో ఒరిజినల్ గట్టి గింజ ఉంటుంది, పొట్టు కూడా ఉంటుంది. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టి గింజలు అయి ఉంటారంటావా? పొట్టి అయి కూడా ఉండొచ్చు కదా. ఇంత చెప్పినా మారు మనసు పొందలేదు, బాప్తీసం పొందలేదు అంటే అది ఏ సరుకులోకి వచ్చిద్దో మీరు ఆలోచించండి. యేసు ప్రభువు చేసిన కార్యాలను గురించి విన్నప్పుడు, సువార్త విన్నప్పుడు చాలామంది నేను వస్తా అనుకుంటా వస్తారు. అప్పుడేం జరిగిద్దో తెలుసా? గట్టి గింజతో పొట్టు కూడా చేరుద్ది. మరి ఇప్పుడు పొట్టు శుభ్రపరచాలంటే ఏం చేయాలి? తూర్పారబట్టాలి. పొలాల్లో ఎండాకాలం చేసే పని అదే.